హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి సంగతులు? ఏం చేస్తున్నారు అందరూ? ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మొత్తం డీప్ క్లీన్ పెట్టుకున్నాను. అందుకనేసి మీకు నా పూజా విధానం చూపించాలి. మామూలుగా అప్పుడప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లాగే ఇది దేవుడి గదంతా టోటల్గా క్లీన్ చేసేసాను. మాకు ఇక్కడ తిరునాళ్ళు స్టార్ట్ అయిందండి, నరవాడ వెంగమాంబ తిరునాళ. అందుకనేసి మాకు ఎక్కువ అలవాటు. ఆ తిరునాళ్ళు అన్ని రోజులు పూజ చేసుకోవడం కూడా అలవాటు. ముందు రోజే వంటగదంతా నీట్గా సర్దేశాను. ఇవి ఆర్టిఫిషియల్ అండి, డెకరేషన్ పర్పస్ కింద బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను. ఇట్లా నీట్గా అంతా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే తర్వాత రోజుకి పని పెద్దగా ఉండదు కదా. అప్పటికే 7:30, అప్పటికి తినేసాం కూడా. గిన్నెలన్నీ కడిగేసి ఎక్కడ పెట్టేశాను. రైస్ కుక్కరు, నేను ఎక్కువ ఇండక్షన్ మీద పాలు కాస్తానండి. ఇండక్షన్ మీద స్టీల్ వాటిల్లో కాస్తాను కాబట్టి ఇండక్షన్ మీదే కాస్తాను. అట్లాగే అది కూడా అయిపోయింది కదా, అన్నీ నీట్గా తీసేసి ఎక్కడెక్కడ సర్దేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ తిరునాళ్ళు జరిగిన 4 రోజులు కూడా మా చుట్టుపక్కల పల్లెల్లో అందరూ వెళ్ళి చూస్తారు. అట్లాగే ఇంట్లో కూడా చేసుకుంటారండి. ఆ తిరునాళ్ళు ఏంటంటే నరవాడ దగ్గర వెంగమాంబ తిరునాళ. మేము కూడా ఇంట్లో చేసుకుంటాము, అలవాటండి. చుట్టుపక్కల నుంచి కూడా జనాలు చాలామంది వస్తారు. చాలా గ్రాండ్గా గొప్పగా జరుగుతుంది. చాలా బాగుంటుంది చూడటానికి. అసలు అందరూ చూడాల్సింది కూడా, ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చూడటానికి. నేను వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేను వెళ్తే అని ఎందుకంటున్నానంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. జనాలలో పెద్దగా వెళ్ళను నేను. ఎందుకంటే మేము 16 రోజుల పండుగప్పుడు, మళ్ళీ నెల పొంగళ్ళప్పుడు, అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం జనాలు తక్కువ ఉంటారు కాబట్టి అట్లాంటప్పుడు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. ఈసారి తిరునాళ్ళకు వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. మా అత్తయ్య గారి పేరు కూడా వెంగమ్మ కాబట్టి మేము కూడా బాగా చేసుకుంటాము. అట్లాగే ఇవాళ ధూపం వేద్దాం అనుకుంటున్నాను. ఉదయం కూడా వేశానండి, ఉదయం వేశాను. అట్లాగే సాయంకాలం కూడా వేద్దామనేసి ధూపం స్టిక్ అయితే వెలిగిస్తున్నాను. పటాలు కూడా కొంచెం అంత నీట్గా తీసి గదంతా టైల్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ పటాలన్నీ సర్దాను. అంటే మనం దీపం అది వెలిగిస్తుంటాం కదా, అందులో వైట్ టైల్స్ అవి కొంచెం ఏదైనా మురికి వైర్లో పట్టినప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుందని. అదే కాక ఇల్లంతా కూడా క్లీన్ చేసామండి. తిరునాళ్ళంటే అట్లాగే చేసుకుంటాము. ఈ వెంగమాంబ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత మన ఊర్లో చేస్తామండి. నేను ఇప్పుడు ధూపంలోకి గుగ్గిలం వేస్తున్నానండి. ఈ గుగ్గిలం కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ఇది ఒక చెట్టులో నుంచి తీస్తారని విన్నాను. అయితే స్మెల్ మాత్రం, అది పట్టుకున్నాను కదా, నా చెయ్యి కూడా చాలా స్మెల్ వస్తుంది, గట్టిగా ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నేను మాత్రం గోకర్ణ వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. గోకర్ణలో అమ్ముతుంటే అక్కడ తీసుకొచ్చాను. ఇంకా కూడా ఉంది, అప్పుడే అయిపోదు నాకు. అంటే ఇది అన్నిట్లో మిక్స్ చేయనండి, నేను వేసే అన్ని సాంబ్రాణిల్లో ఇది మిక్స్ చేయను, ఇది విడిగా పెట్టుకున్నాను. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకి, గుగ్గిలం అని కొడితే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అట్లాగే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా మొత్తం ధూపం చూపించేసి ఇల్లంతా నీట్గా ఎక్కడిదక్కడ సర్దేశాను. తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని, ఇవాళ కొంచెం క్లీనింగ్ పని ఎక్కువని చెప్పాలి. చెమటలు అండి, భయంకరంగా చెమటలు వస్తున్నాయి. గడపలన్నీ పూజించేసుకొని రోళ్ళు అవన్నీ కూడా పూజిస్తాను, నాకు అలవాటు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పొద్దున పూజ అయిపోయింది. ఇది సాయంకాలం. ఇట్లాగా ఇల్లంతా ధూపం చూపిస్తే మంచి పాజిటివ్గా ఉంటుందనేది నా ఫీలింగ్. అయితే నేను రెగ్యులర్గా ఫ్రైడే, సండే రెగ్యులర్గా వేస్తానండి. మధ్య మధ్యలో ఎప్పుడైనా వేయాలి అనిపిస్తే మంగళవారం కూడా వేస్తాను.
ఈ 3 రోజులు ఖచ్చితంగా వేస్తాను. అసలు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నామండి దేవుడి గదిలో. భయంకరంగా చెమటలొస్తున్నాయి. సాయంత్రం టైం అయినా కూడా విపరీతమైన చెమటలు. ఏదైనా నేను దేవుడి బుక్స్ అవి చదువుకోవాలంటే హాల్లోనే కూర్చుంటున్నాను. ఇంతకుముందు అయితే దేవుడి రూమ్లోనే కూర్చునేదాన్ని, చాలాసేపు కూర్చునేదాన్నండి. ఇప్పుడు అంతసేపు ఈ చెమటకి కూర్చోలేకపోతున్నాము. ఇంకేదైనా ఉంటే హాల్లోనే కూర్చుంటాను. అసలు భయంకరంగా చెమటలు పోస్తున్నాయి. 10 నిమిషాలకే చూడండి ఎట్లా చెమటలు పోసేస్తున్నాయో. ఇంకా అట్లాగే మొత్తం అంతా ధూపం అంతా వేసేసుకొని కొద్దిసేపు కూర్చొని దేవుడి బుక్ అది బయటే చదివేసుకున్నాను హాల్లో. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని అప్పటికే బాగా సాయంకాలం 6 అయిపోయింది. ఇదిగోండి రోళ్ళు అవన్నీ నాకు ఇట్లా పూజ చేసుకొని పూజించుకోవడం నాకు అలవాటు. ప్రతి శుక్రవారం చేస్తాను ఇట్లాగా. ఇంకా అట్లాగే అంతా అయిపోయింది కదా. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి కోటా శారీ అండి. చాలా బాగుంది శారీ అయితే. గ్రాండ్గా ఉంది, అలాగే స్మూత్గా ఉంది, చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం అండి కోటా శారీస్ అవి. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ కాబట్టి తప్పదు. ఇంకా వాటికి స్టార్చ్ పెట్టుకోవడం, ఐరన్ చేసుకోవడం అంటే అది నాకు చేత కాదు, బయట ఇవ్వాల్సిందే. అందుకనేసి నేను ఎక్కువ ఇంట్లో కంటే కాటన్ ఆరు కోట ఇవి 2 ప్రిఫర్ చేస్తాను. బయట జర్నీస్ కంటేనే ఇంకా వేరే క్వాలిటీ శారీస్ ఏదైనా కట్టుకునేది. ఇంట్లో అయితే మాత్రం ఎక్కువ కాటన్ శారీస్ నాకు ఇష్టం బాగా. ఇంకా అట్లాగే అంతా ధూపం చూపించేసిన తర్వాత చార్జర్స్ అన్నీ సర్దేసి, రిమోట్స్ అన్నీ సర్దేసి, ఇంకా సాయంకాలం ఎట్లాగో చపాతీయే కాబట్టి ఆల్రెడీ కలిపి పెట్టేశాను పిండి. ఇంకా అది చేసి పెట్టేశానంటే ఆ పని కూడా అయిపోతుంది. గార్డెన్ పని చేయాలండి. గార్డెన్లో బాగా గెడ్డి వచ్చేసింది, ఎవరు మనుషులు దొరకట్లేదు. గార్డెన్ కోసం ఎవరినైనా మనుషుల్ని చూస్తున్నాను. ఎవరైనా దొరికితే ఇట్లా మంత్లీ పెట్టుకోవాలని కూడా ఉంది నాకు. ఎవరు దొరకట్లేదు, ఎక్కువగా బాగా గెడ్డి వచ్చేసింది. దాని గురించి ఎవరైనా దొరికితే బాగుండు అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎవరైనా దొరుకుతారో లేదో అని. చాలా గెడ్డి వచ్చేసింది ఎక్కువగా. ఏమైనా పాములున్నా కనిపించినంత గెడ్డి వచ్చింది. అందుకనేసి దానికోసరంగా చూస్తున్నాను. తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాను మనుషులు కావాలని. మరి ఎవరైనా దొరికితే మంచిదే. లేదంటే మరి అది ఏం చేయాలో ఏమో, చాలా గెడ్డి వచ్చింది విపరీతంగా. ఇట్లా మనం శుక్రవారం, మంగళవారం, ఆదివారం ధూపం వేసుకున్నామంటే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఎలాంటి నెగిటివిటీ అనేది ఇంట్లోకి రాదండి. ఇంట్లోకే కాదండి, మన మనసుల్లోకి కూడా రాదు. మంచి డివైన్ ఫీలింగ్ ఉంటుంది. నేనైతే ఇట్లాగే చేస్తాను. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మామూలు అప్పుడంటే మనం ఎట్లాగో కడ్డీలు అది అగరబత్తులు వెలిగిస్తాం కదా. అందుకనేసి ఇట్లా ఈ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా వేస్తాను నేను. అసలు ఎందుకో మరి వర్షం వస్తుందో ఏమో అర్థం కావట్లేదు, ఇంత చెమటలుగా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాము. బాగా ఎండగా కూడా ఉండింది ఈరోజు. అది కాక కొంచెం ఈ పనితోటి విసుగ్గా కూడా అనిపించింది. ఇంకా అట్లాగే మాకు దోమలు కూడా ఏం రావులేండి. తలుపులు అవి తీసి పెట్టినా ప్రాబ్లం ఉండదు. దోమలు అట్లాంటివి ఏమి రావు. అసలు లేవులేండి. చీక అంతా ఏమి ఉండదు కాబట్టి దోమల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకేదైనా ఈ పుచ్చకాయ, మామిడికాయ ఇట్లాంటివైనా కట్ చేసి అక్కడే పెట్టామంటే ఈగలు వస్తున్నాయి, కానీ ఈ మధ్య దోమలు అయితే లేవు. ఇంకా మనం నీట్గా అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు. డే అంతా ఇదే సరిపోతుందండి నాకైతే. ఇంట్లో క్లీనింగు, వంట, బట్టలు ఇవే ఇంకంతా ఇదే పనే పడుతుంది ఎక్కువగా. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా జర్నీస్ కూడా తగ్గాయి, ఎక్కడికి వెళ్ళలేదు. మా అబ్బాయి అండి ఏదో చెప్తున్నాడు, ఇంక నేను అదే మాట్లాడుతున్నాను. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ ధూపం వేసేది తీసుకెళ్ళి పక్కన పెట్టేసామంటే అది వెలిగినంతసేపు మనకి పొగ వస్తూనే ఉంటుంది. వీడియో ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలిగేది.
ఇంకా ఇవాళకి ఇదేనండి వీడియో.